ఓటర్ల జాబితా సవరణలో మన్యం జిల్లా రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలి. ఎస్ఐఆర్ 2026 ప్రక్రియపై కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల సమీక్ష. జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో పార్వతీపురం మన్యం జిల్లా రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్, అండర్ సెక్రటరీ సంజయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఓటర్ల జాబితా డిజిటలైజేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. ఈ రోజు పార్వతీపురం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎన్ ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమీక్ష సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశం జిల్లాలో జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియ పురోగతి, ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, స్వీకరణ, డిజిటలైజేషన్ తదితర అంశాలను నియోజకవర్గాల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా అవినాష్ కుమార్ మాట్లాడుతూ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలని, అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి తప్పిపోకుండా, అనర్హుల పేర్లు నమోదు కాకుండా ఎన్నికల అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ప్రతి పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించాలని, తక్కువ నమోదు ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. అండర్ సెక్రటరీ సంజయ్ కుమార్ మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న దరఖాస్తుల డిజిటలైజేషన్ను 2-3 రోజుల్లో పూర్తి చేయాలని, అవసరమైతే ప్రత్యేక శిబిరాలు నిర్వహించి రోజుకు కనీసం 40,000 ఫారాలను డిజిటలైజ్ చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల వారీగా సమన్వయంతో పనిచేసి ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి జిల్లాలో జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియ పురోగతిని వివరించారు. నియోజకవర్గాల వారీగా డిజిటలైజేషన్ శాతాన్ని సమీక్షించి పెండింగ్ పనులను శనివారం నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఆర్ వైశాలి, డిఆర్ఓ కె హేమలత, పాలకొండ సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్, ఆర్డీఓ కె మాధురి, ఎన్నికల అధికారులు, ఈఆర్ఓలు, ఏఆర్ఓలు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఇంటి